వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. మనం ఊహించినట్లే జరిగింది. మెదక్ జిల్లాలో కారు దోపిడీ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని తేలింది. హైవేపై కారును అడ్డగించి 50 లక్షలు పట్టుకుపోయింది ఎవరో సంగారెడ్డి పోలీసులు కనిపెట్టేశారు. ఇంతకీ అర్ధరాత్రి రోడ్డుపై ఏం జరిగింది? మనీ ఎత్తుకుపోయిన కేటుగాళ్ళు ఎవరు? వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడు. మంచోడే కదా అని నమ్మితే కొంప ముంచాడు. స్నేహితులతో కలిసి డబ్బు కోసం దోపిడీ ప్లాన్. జైల్లో ఊచలు లెక్క పెడుతున్న కేటుగాళ్లు. కట్టల కొద్దీ మనీ చూస్తే చాలు చాలా మంది మంచివాళ్లు కూడా మోసగాళ్లైపోతుంటారు. ఈ ఘటనలో సరిగ్గా అదే జరిగింది. మహారాష్ట్రకు చెందిన షేక్ ఇసాక్ మెదక్ జిల్లా సదాశివపేటలో పత్తి వ్యాపారం చేస్తుంటాడు. కొన్న పత్తిని గుజరాత్లో మిల్లుకు అమ్ముతాడు. అమ్మిన పత్తికి డబ్బు మాత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉండే మిల్లు యజమాని ఏజెంట్ చెల్లిస్తుంటాడు. ఆ డబ్బు కోసం ఎప్పట్లాగే కారు డ్రైవర్ అష్ఫక్ తో పాటు స్నేహితులు షేక్ నిస్సా, షేక్ గహార్లతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు షేక్ ఇసాక్. ఈ నెల 7న ఏజెంట్ నుంచి 50 లక్షలు తీసుకుని బంజారాహిల్స్ నుంచి బయలుదేరారు షేక్ ఇసాక్, అతని స్నేహితులు. నమ్మకస్తుడనుకున్న డ్రైవర్ అస్ఫక్ కు దుర్బుద్ధి పుట్టింది. ఇసాక్ ఏదో దొంగ వ్యాపారం చేస్తున్నాడని, అందుకే లక్షల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నాడని భావించాడు. వాటిని కాజేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడలే అనుకున్నాడు. తన 5గురు స్నేహితుల్ని కలిసి మనీ కొట్టేందుకు ప్లాన్ వేశాడు. రాత్రి సమయంలో డబ్బుతో కారులో వస్తున్నట్లు వాళ్లకు ఫోన్లో చెప్పాడు. మెదక్ జిల్లా కవలంపేట దగ్గర హైవేపై డ్రైవర్ స్నేహితులు కారును అడ్డుకున్నారు. వాళ్లు డబ్బు ఎత్తుకెళ్లేందుకు వీలుగా డ్రైవర్ కారును రోడ్డు పక్కకు ఆపాడు. కేటుగాళ్లు డ్రైవర్తో పాటు కారులో ఉన్న 3 కళ్లలో కారం చల్లారు. మనీ బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. బంజారాహిల్స్ దగ్గర నుంచి అన్ని కెమెరాస్ చూడడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 4 ప్లేసెస్లో 6 కెమెరాస్ చూసుంటాం. ఆ 1 అవర్ గ్యాప్తో ప్రతి చోట ఈ కార్ పాస్ అయినది వచ్చింది మనకు. బట్ ఎక్కడ కూడా ఇంకో కారు ఫాలో అయినట్టు మనకు తెలియలేదు. దాంతోనే వీ థాట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ సమ్. షేక్ ఇసాక్ కంప్లైంట్ తో 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సంగారెడ్డి శివారులో నెంబర్ లేని ఓ కారును పోలీసులు అడ్డుకున్నారు. అందులో 3 కారు ఆపకుండా పరారయ్యారు. కారును చేసి పట్టుకున్న పోలీసులు ప్రశ్నించగా వాళ్లు 3 డ్రైవర్ అష్ఫక్ స్నేహితులని తెలిసింది. అలా ఈ దోపిడీ గుట్టు రట్టయింది. అష్ఫాక్ అనే డ్రైవర్ గురించి మనకు కొంత క్రైమ్ కానిస్టేబుల్స్ కి కొంత సమాచారం ఉంది. ఆ ఏరియాలో కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ అని, కొంత వేరే యాక్టివిటీస్లో ఉంటున్నాడు. మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఎవిడెన్స్ లేదు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ క్రైమ్ వాళ్ళకు ఉండడంతో అతని గురించి ఆరాధిస్తే అతను ఒక గ్యాంగ్ ఫామ్ చేసినట్టు ఆ ఏరియాలో తెలుస్తుంది. దోపిడీ సొమ్ము 50 లక్షలతో పాటు నెంబర్ లేని కారును పోలీసులు సీజ్ చేశారు. దోపిడీకి పాల్పడిన వాళ్లలో అతీక్, రహమాన్ పరారీలో ఉన్నారు. వాళ్ళెక్కడికి పోతారు? వాళ్లు దొరుకుతారు. తప్పు చేసిన వాళ్లు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు పోలీసులు.